హలో ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే ఈ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఆ మొబైల్తో చేసే 3 అద్భుతమైన పనుల గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఆ పనులు ఏంటి, మనం ఏ విధంగా చేయాలని ముందు చెప్తాను. నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియోస్కి లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనము చిన్న అప్లికేషన్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్స్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ వన్ అప్లికేషన్ వచ్చేసి కలర్ డిటెక్టర్. ఈ మనము మొబైల్ కెమెరా ఒక్కసారి ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నాకు వచ్చేసి ఇక్కడ బ్లడ్ కలర్ అనేది వచ్చేసింది. చూసారా, నేను కెమెరాతోని ఒక కిందికి నేను డ్రాగ్ చేసిన వెంటనే మనకు కెమెరా అనేది చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఇది ఏ కలరో మన కలర్తో సహా మనకు టోటల్గా చెప్తుంది. ఇక్కడ మనం కావాలంటే ఇక్కడ పాజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మన కలర్ కోడ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఏ దానికైనా సరే దాని యొక్క కలర్ తెలుసుకొని మనము సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, చాలామంది ఉంటారు వెబ్ డిజైనింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఈ కలర్ టోటల్గా డిటెక్ట్ చేసి మనకు చెప్పేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ వన్ అప్లికేషన్ తీసుకున్నట్లయితే మనకు స్మార్ట్ మెజర్స్ అంటే ఇది ఏం చేస్తుందంటే, సెకండ్ వన్ అప్లికేషన్ మనం ఫోటో తీసేటప్పుడు మనకు వచ్చేసి కెమెరాతో మనం ఫోటో తీసినప్పుడు మనకి ఏం చూపిస్తుందంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెజర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నాయి, ఇక్కడ ఎగ్జాంపుల్గా పైన చూపిస్తుంది చూడండి. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నేను కిందికి తీసుకెళ్తున్నాను కదా, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు హైట్ నేను కొంచెం పెంచేసి కొద్దీ ఇక్కడ నాకు డిస్టెన్స్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఈ విధంగా ఆటోమేటిక్గా మనకి ఏం చేస్తుందంటే, ఇది డిస్టెన్స్ అనేది సింపుల్గా చెప్తుంది. ఎంతవరకు డిస్టెన్స్ మనం ఎంత ఏం చేస్తున్నాం ఏం కథ అనేది టోటల్గా మనకు ఇది డిస్టెన్స్ అనేది మనకు చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ పక్కన హైట్ కూడా మనకు చూపిస్తుంది, కావాలంటే మీరు హైట్ కూడా చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ రౌండ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాంట్లో చూడండి నేను దూరం తీసుకెళ్ళిన కొద్దీ నాకు వచ్చేసి డిస్టెన్స్ అనేది ఏ విధంగా చూపిస్తుందో చూస్తున్నారు కదా. ఈ విధంగా నాకు ఎంత డిస్టెన్స్ ఉంది ఏం కథ అనేది ఈ విధంగా సింపుల్గా మనం డిస్టెన్స్ అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనము నెక్స్ట్ వన్ అప్లికేషన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఏంటంటే, మనం ఏదన్నా సరే టెక్స్ట్ ఫైల్ ఉంది అనుకోండి, ఫోటోలో ఉన్న ఫైల్ని మనకు టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసి చూపిస్తున్నాం. కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్లో దీని పేరు వచ్చేసి టెక్స్ట్ ఫైర్ అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక ఫోటో తీసిన తర్వాత మీకు చూపిస్తాను ఇది ఏ విధంగా టెక్స్ట్ రూపంలో మనకు కన్వర్ట్ చేస్తుంది అనేది. ఇప్పుడు కెమెరా ఆన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ విధంగా కొంచెం కిందికి డౌన్ చేసిన తర్వాత నేను ఒక బుక్ పైన ఉన్నది ఒక టెక్స్ట్ అనేది ఫోటో అనేది తీసిన తర్వాత మనకు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఇది టెక్స్ట్ రూపంలో మనకు కన్వర్ట్ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి నెక్స్ట్కి వెళ్ళాను. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. కావాలంటే మనం ముందు కొంచెం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాస్టీస్గా ఎలా ఉందో అలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ ఏరియా నుంచి ఎంతవరకు కావాలని తీసుకోవాలి. ముందు తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఏది టెక్స్ట్ రూపంలో ఏ విధంగా కన్వర్ట్ చేస్తుందో ఈ విధంగా చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్లో మీరు కన్వర్ట్ చేసుకోమని, మనకి ఇంగ్లీష్ కాబట్టి నేను స్టార్ట్ ప్రెస్ చేస్తున్నాను. స్టార్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది చూడండి. చూసారా, ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా ఫోటో అనేది డిటెక్ట్ చేసి మనకు వచ్చేసి టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసి చూపిస్తుంది చూడండి. ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. డిటెక్ట్ అయిన తర్వాత మనకు చెప్పేస్తుంది టోటల్గా అది అప్లికేషన్ అనేది. ఇప్పుడు చూడండి అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, దేర్ ఈజ్ ఏ బ్యాంక్. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు మధ్యలో అలా ఎందుకు చూపిస్తుంది అంటే, నేను కెమెరాతోని తీసాను కాబట్టి ఆ లైటింగ్ అనేది ఎక్కువ కొట్టేసింది ఫోకస్. దాని ద్వారా మనకు వచ్చేసి ఇది తప్పు అనేది చూపించింది ఫ్రెండ్స్. దీన్ని మనం పీడిఎఫ్ ఫైల్లో కూడా మనము సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. కావాలంటే టెక్స్ట్ను కాపీ చేసుకోమన్నా కాపీ చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మనకు చాలా లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్.
అంటే మీరు కావాలంటే మీరు ఎగ్జాంపుల్గా అదే లాంగ్వేజ్ అని కాదు ఇంగ్లీష్ అని, దీంట్లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. మీరు కావాలంటే ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్లో మీరు ముందుగా ఆ లాంగ్వేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రష్యన్ అలా ఉంది, కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసి తెలుగు కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడండి కావాలంటే, అదేవిధంగా చాలా లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ విధంగా మనం ఒక కెమెరాని, మన మొబైల్ కెమెరాని యూజ్ చేసి ఈ విధంగా మనం అద్భుతమైన ట్రిక్కులు మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇవి ఎలా పనిచేస్తాయంటే మనకు కొంచెం పని అనేది మనకు సులువు చేసి పెడుతుంది అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఈ వీడియో నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.